వైఎస్ జగన్ ప్రభుత్వం ధాన్యం సేకరణకు తీసుకొచ్చిన ఆన్లైన్ విధానం విజయవంతమైంది. ఎన్నడూ లేని విధంగా ధాన్యం సేకరణతో పాటు రైతులకు చెల్లింపులు కూడా రికార్డు సమయంలో అందజేశారు. ఆర్బీకేల ద్వారా రైతులకు అండగాలించిన జగన్ ప్రభుత్వం కీలకమైన ధాన్య సేకరణలో అవకతవకలకు చెక్ పెట్టడంతో పాటు రైతుల కష్టాలు తొలగించినట్లయింది. వరి సాగులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రానికే తలమానికం. రాష్ట్రాన్ని ధాన్యాగారంగా నిలపడంలో జిల్లా రైతుల కష్టం వెలకట్టలేనిది. అయితే సాగుతో పాటు ధాన్యం సేకరణ, అందాల్సిన డబ్బుల విషయంలో ఇన్నాళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రైతుల కష్టాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. వారికి అందాల్సిన అన్ని అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. కొత్త విధానాలు తీసుకొస్తున్నారు. దాంతో ఇబ్బందులు తొలగిపోయి రైతుల ముఖాల్లో సంతోషం కనిపిస్తోంది. ఆరుగాలం కష్టించిన రైతులు పంట అమ్ముకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సీఎం జగన్ ప్రధానంగా ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. రైతుల ఇబ్బందులు తొలగించేందుకు ఈసారి ఆన్లైన్ విధానం తీసుకొచ్చారు. వెనువెంటనే ధాన్యం కొనుగోళ్లతో పాటు రైతులకు ధాన్యం సొమ్ము అందించాలనే దృఢ సంకల్పంతో ఈ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని అమలు చేశారు. దీంతో ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 90% ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పూర్తి చేయడంతో పాటు రైతులకు 96% వరకు ధాన్యం సొమ్ము చెల్లింపులు జరిగిపోయాయి. దాంతో దళారుల ప్రమేయంతో పాటు మిల్లర్ల ప్రభావం లేకుండా పూర్తి పారదర్శకతతో ధాన్యం సేకరణ జరిగింది. విత్తు నుంచి విపణి వరకు రైతులకు లబ్ధి కలిగే విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ క్రాప్ ను అమలు చేస్తోంది. ప్రతి గ్రామంలో ఏ రైతు ఏ పంటను ఎంత మేర సాగు చేస్తున్నాడో రికార్డ్ చేయడంతో పాటు ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలను అందజేస్తోంది. ఈ మొత్తం వ్యవహారం రైతు భరోసా కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్నారు. రైతుకు చేదోడు వాదోడు అందించేందుకు ఆర్బీకే సెంటర్లు విస్తృతంగా వినియోగిస్తున్నారు. ప్రతి రైతు నుంచి పూర్తి వివరాలు సేకరించిన ఆర్బీకే సిబ్బంది అన్నదాతలకు దళారుల బెడద తప్పించారు. ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపాలో కూడా ఆన్లైన్ విధానం ద్వారానే కేటాయించారు. దాంతో మిల్లర్లకు కూడా సంబంధం లేకుండా పకడ్బందీగా ఈ విధానం కొనసాగింది. అయితే గోనె సంచులు సరిపడా లేకపోవడంతో మధ్యలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. దాంతో యాప్ను రూపొందించి అవసరమైన ప్రాంతాల్లో వాటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రబీ సీజన్ నుంచే యాప్ను అందుబాటులోకి తెస్తున్నామని అధికారులు తెలపడంతో గోనె సంచుల కష్టాలు కూడా తొలగిపోయినట్లేనని చెబుతున్నారు. ఒక మిల్లర్కి, ఒక రైతుకి, ఒక ఆర్బీకేకి మధ్యలో ఇలా అనుసంధానంగా ఒక దళారీ వ్యవస్థ ఉండేది. సో వాళ్ళు చచ్చినట్టు వాళ్ళకే అమ్మాలి, వాళ్ళు ఎంతకు చెప్తే అంతకే అమ్మాలి, ఆ టైప్లో ఉండేది. అలా ఉండకుండా ప్రభుత్వం ఎంఎస్పీని ఒక జెన్యున్గా ప్రతి ఒక్క రైతుకి అందించాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. సో ఏ మిల్లర్కి ఏ రైతు ప్యాడీ వస్తుందో, ఏ ఆర్బీకే నుంచి వస్తుందో వాళ్ళకి తెలియదు. ఏ ఆర్బీకేకి ఎన్ని గన్ని బ్యాగ్స్ కావాలనేది మేనేజ్ చేయడానికి ఒక గన్ని బ్యాగ్ యాప్ తయారు చేస్తున్నాం జిల్లాలో. ఇది పైలట్గా ఈ జిల్లాలోనే ఈ రబీ సీజన్ లో లాంచ్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ లాజిక్ తయారు చేసాం. ఈసారి తూర్పుగోదావరి జిల్లాలో 2,80,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది. 2,51,000 టన్నుల సేకరణ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా దాదాపుగా టార్గెట్ నెరవేరింది. రైతులకు 513 కోట్ల ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉండగా కేవలం 10 రోజుల్లోనే 495 కోట్లు చెల్లించారు. బ్యాంకు ఖాతా, ఆధార్ తేడాల కారణంగా కొన్ని చోట్ల మాత్రమే చెల్లింపులు ఆగాయి. ఖరీఫ్లో ఈ ప్రొక్యూర్మెంట్ విధానం విజయవంతం కావడంతో రబీలోనూ మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.